అసలు ఈ సంక్రాంతి సినిమాలకు వచ్చిన కలెక్షన్స్‌లో నిజమెంత? ఒకరేమో మా సినిమా 5 రోజుల్లోనే 100,00,00,000 కలెక్షన్స్ వచ్చేసాయి అంటారు. మరొకరేమో మా సినిమానే ఈ సంక్రాంతికి హిలేరియస్ బ్లాక్ బస్టర్ అంటారు. దీంతో ఏ సినిమా నిజంగా సంక్రాంతి హిట్ బొమ్మో, ఏ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ లాభపడ్డాడో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. మరోపక్క ఎవరికి వారు మావే జెన్యూన్ కలెక్షన్స్ అంటూ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. ఇక ఇదే విషయంపై శర్వానంద్ అండ్ మూవీ టీమ్ ధోరణి అయితే మరోలా ఉంది. మొన్నే ఓ ఇంటర్వ్యూలో శర్వానంద్ ఇలాంటి 100,00,00,000 కలెక్షన్స్ అనేవి 8 ఏళ్ల క్రితమే సంక్రాంతికి శతమానం భవతితో కొట్టేశామని చెప్పగా, నిర్మాత కూడా నిజంగానే 100,00,00,000 వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా కలెక్షన్స్ పోస్టర్ వేద్దామని అంటున్నారు. అంటే ఏంటి, మిగతా వాళ్ళంతా ఉత్తుత్తిగానే పోస్టర్స్ వేస్తున్నారా అని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఈ కలెక్షన్స్ విషయంలో నిర్మాత నాగవంశి మీద నెటిజన్స్కి ఎప్పుడో నమ్మకం పోయిందంట. ఎందుకంటే గతంలో ఈ నిర్మాతే నేరుగా మేము కలెక్షన్స్ ఏదో ఫ్యాన్స్ని హ్యాపీ చేసేందుకు వేస్తామని అవి ఒరిజినల్ కాదని చెప్పారు. దాని ప్రకారం ఇప్పుడు వాళ్ళ సంక్రాంతి బొమ్మకు వచ్చిన కలెక్షన్స్ నిజమా అబద్ధమా? ఇదిలా ఉంటే శరవానంద్ సినిమాకున్న నిర్మాత రీసెంట్గా సినిమా సక్సెస్ వేదిక మీదే మేము ఈ సంక్రాంతికి నెంబర్ గేమ్ ఆడాలనుకోవడం లేదని అన్నారు. అంటే దాని అర్థం ప్రొడ్యూసర్స్ అందరూ ఫేక్ కలెక్షన్ పోస్టర్స్ గేమ్స్ ఆడుతున్నారనే డౌట్ ప్రేక్షకులకు స్టార్ట్ అయింది. ఇదే మ్యాటర్పై డైరెక్టర్ అనిల్ రావుపూడి అయితే మావే జెన్యూన్ కలెక్షన్స్, అందుకే కదా ఉన్న 5 సినిమాల్లో మా ఒక్క సినిమా థియేటర్స్ రెవెన్యూనే మీరు మీ హ్యాండిల్లో పెడుతున్నారని నేరుగా జర్నలిస్ట్ ముఖం మీద అనేశాడు. దీన్ని బట్టి సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కలెక్షన్స్ పోస్టర్ విషయంలో పెద్ద స్ట్రాటజీనే ప్లే చేస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా ఈ రిపబ్లిక్ సెలవుల వారాన్ని కూడా మరే చిన్న పెద్ద కొత్త సినిమా రాకుండా థియేటర్స్ హైజాక్ చేయడంతో ఈ సంక్రాంతి సినిమాల హవా మరో వారం పాటు నడిచేలా కనిపిస్తుంది.